అందరి చైన్ సిస్టమ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరూ నాకు ఇంత ఆదరణ చూపిస్తున్నందుకు. చిన్నపిల్లల కోసం కొన్ని ఎనిమల్ సౌండ్స్, పక్షుల సౌండ్స్ వినిపిస్తాను. ఆ తర్వాత పెద్దవాళ్ళ కోసం కొంతమంది వ్యక్తుల వాయిసెస్ వినిపిస్తాను. తర్వాత డిఫరెంట్ వాయిసెస్ ఒక 2-3 వినిపిస్తాను. ఫస్ట్ చిన్న వాళ్ళ కోసం, చిన్నపిల్లల కోసం ఫస్ట్ ఆవు దూడ సౌండ్ ఒకసారి. నెక్స్ట్ కాకి. అదే కాకులన్నీ గుంపులుగా చేరాయనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఇంకొక సౌండ్ ఏంటంటే, ఒకసారి నేను కాంట, వీరందరూ కాంటారా? థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇప్పుడు కొన్ని వెహికల్ సౌండ్స్ వినిపిస్తాను. ఫస్ట్ మారుతి సుజుకి సౌండ్ ఎలా ఉంటుందో గమనించండి. బైక్, అది మరి కాలేజీ స్టూడెంట్స్ ఎంతోమంది మరి నాకు తెలిసి ఉండే ఉంటారు ఇక్కడ. సో వాళ్ళ కోసం ఈ వాయిస్ని డెడికేట్ చేస్తున్నాను. అరే కీసున్నాయరా మామ, ఇగో పంచర్ అయిపోయింది, ఏమనుకోకండి. అంత స్పీడ్ మీద పోతే మరి పంచర్ కాకపోతే ఇంకేమవుద్ది? అంత స్పీడ్ అవసరమా? సారీ అన్న, ఏమనుకోకు, చిన్న ఎగ్జామ్ ఉండే అందుకని కొంచెం స్పీడ్కి వెళ్ళిపోయినా. అలా ఉంటుందన్నమాట మన వాళ్ళ కంగారు. ఇప్పుడు నెక్స్ట్ కొంతమంది యాక్టర్స్ అంటే హీరోస్ ఉంటారు కదా సినిమాల్లో, వారు వినాయక చవితి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తే ఎలా చెప్తారో చూద్దాం. ఫస్ట్ సాయి కృప కాలనీ మరి ఇక్కడ మాకు చక్కటి అవకాశం ఇచ్చింది. మాకు వారందరికీ, ఆ పెద్దవాళ్ళందరికీ మరి హృదయపూర్వక మరి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ, ఫస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు వస్తున్నారు మన దగ్గరికి. కారులో వస్తున్నారు, మారుతి కారు. ఇక్కడ వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడాను వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ సాయి కృప కాలనీలో ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఆనందం అది కట్టలుగా తెంచుకుంటూ వస్తుంది. అలా పెంచుకుంటున్నటువంటి అభిమానం, మీ యొక్క అభిమానం ఎలాంటిది, ఎలా ఉంది అనేది నాకు మనసులో నుంచి మాటలు రావడం లేదు. ఒక్కసారి మీరు గట్టిగా చప్పట్టు కొడితే మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వీరశంకర్ రెడ్డి మొక్కే కళాన్ని పీకేస్తే పీక కోస్తా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన అరుంధతి సినిమాలో ఉన్నటువంటి పశుపతి, బద్దలు కొట్టురా, ఈ సమాధిని బద్దలు కొట్టు. ఒసే అరుంధతి, నీకు పెళ్ళ, నన్ను సమాధిలో కుళ్ళపెట్టి చంపిన నిన్ను వదల బొమ్మాలి, వదలా. వస్తా తప్పక వస్తా, కసిగా పగనే తీర్చుకుపోతా. ప్రతిసారి వినాయక చవితి పండుగ వస్తుందని తెలిసి నన్ను తీసుకెళ్లి సమాధిలో పెడతావా? ఏ బొమ్మాలి, నిన్ను వదలా, నిన్ను కుళ్ళబడవందే వదలా. థ్యాంక్ యూ. ఇప్పుడు పొలిటీషియన్స్ కొంతమంది వాయిసెస్. చంద్రబాబు నాయుడు గారు ఎవరు తప్పుగా అనుకోవద్దండి, ఎందుకంటే కేవలం నవ్వించడానికి మాత్రమే చేస్తున్న చిన్న ప్రయత్నం. ఈ ప్రోగ్రాంకి వస్తే ఎలా చెప్తారో విషెస్ చూద్దాం. సాయి కృపా కాలనీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వినాయక చవితి పండుగ సందర్భంగా
అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ మన వినాయకుడు మన అందరికీ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచిగా చదువుకునే వాళ్ళకు చదువులను ఇవ్వాలి, అందరినీ ఆనందపరచాలి. మనం ఎప్పుడు ఎల్లప్పుడూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి. ఇంతకుముందు నేను రోడ్డు మీద వస్తుంటే చాలా మంది వినాయకులు కనిపించారు. అయినా సరే ఇక్కడ మాత్రం చాలా చక్కగా జరుగుతుంది, చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీ అందరి ముందు ఒక పద్యం చెప్తాను, వినండి. ఒప్పు కప్పరమ్మనొక్క పలుకనండు, చూడ చూడ రుచుల జాడ వేరు, బాబులందు చంద్రబాబు వేరయ్య, విశ్వదాభిరామ ఎన్టీఆర్ నా మామ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు విషయం చెప్పడానికి. ఎలా వస్తున్నారంటే ఫ్లైట్ లో వస్తున్నారు. ఫ్లైట్ ప్రతి చెల్లికి, ప్రతి అక్కకి, ప్రతి అవ్వకి, ప్రతి తాతకి వినాయక చవితి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సాయి కృపా కాలనీలో ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. ఇలా 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 అందరికీ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే నేను మళ్ళీ, ఎందుకంటే ఫ్లైట్ టైం అవుతుంది, మళ్ళీ నాకు టికెట్ దొరకదు, అందుకే వెళ్ళిపోతున్నా. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అవ్వలు, తాతలు, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఇప్పుడు కేసీఆర్ గారు వస్తున్నారు మన దగ్గరికి. ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమాలు పెట్టిరు. ఏం పెట్టిరు? వినాయకుడిని పెట్టిరు. ఏం చేసిరు? పూజలు చేసిరు. పూజలు చేసి ప్రసాదం పెట్టిరు. అంత బాగానే ఉన్నది. కేసీఆర్ బాగున్నా అని ఒక్కరని అడిగినారు? అడిగితే నేనేమన్నా అనుకుంటానా? ఇక ముఖ్యమంత్రులు కూడా వచ్చారు, మంత్రులు వచ్చారు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, చకచకటగా మాట్లాడి పోయిండు. ఆయన కూడా కనీసం పలకరించినాడు. పలకరించిన ముఖం ఉన్నది. జగన్కి ఏమన్నా పలకరించిన ముఖం ఉన్నది. ఏమనుకుంటున్నారా మీరు? ఇవాళ కాకపోతే రేపైనా మనిషితో అవసరం పడుతుంది. రేపు రాదా నా దగ్గరికి? వచ్చినప్పుడు చెప్తా. విందు భోజనం నాకు పెట్టుకొని అడుగుతాడు కదా, అప్పుడు చెప్తా. ఏదైనా పని ఉంటుంది కదా, కేలు కథం తున్న పని చెల్. నెక్స్ట్ వేణుమాధవ్ గారు వస్తున్నారు మన దగ్గరికి స్వర్గం నుంచి. మరి అతను లేరు కదా, అయినప్పటికీ అతని వాయిస్ ఒకసారి. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది. ఎక్కడ చూసినా వినాయకులు కనిపిస్తున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు. చాలా చక్కగా మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిండ్రు. చాలా చక్కటి కార్యక్రమం అన్నా. ఏ వేణు, ఏంట్రా ఏంటి ఇక్కడ వచ్చి మళ్ళీ ఆత్మరూపంలో వచ్చి అందరికి ఏదో చెప్తున్నావు? ఏదా నీకు పని పాట లేదా? స్వర్గంలో నరకం అనుభవించింది చాలు, అలాగే స్వర్గంలో ఉన్న చాలు. అక్కడ దేవుళ్ళు పిలుస్తున్నారు. అన్నా నేను వెళ్ళానన్నా, ఇక్కడ సాయి కృపా కాలనీ వాళ్ళు పిలిచారన్నా, అందుకే వచ్చాను. రే నీకు ఇలా కాదురా. థ్యాంక్ యూ. ఇప్పుడు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మీ అందరి కోసం విహెచ్ హనుమంతరావు గారు వస్తున్నారు. ఇవాళ చాలా సంతోషంగా ఉన్నది రేపు నాకు మాత్రం. ఎందుకంటే ఏం చెప్పాలో ఎట్లా చెప్పాలో నోట్ల నుంచి మాటలు రావటం లేదు. ఇక వయసు కూడా అయిపోతుంది, నోట్ల పండ్లు కూడా ఊసిపోతున్నాయి. ఇవాళ మీ అందరికి వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉన్నది మీ అందరినీ కూడా చూస్తుంటే. ఈ మధ్య మనుషులు కాదు యంత్రాలు కూడా మాట్లాడుతున్నాయి రా బాబు, నాకు అర్థం కాదు. ఆఫీసులలో పోయి కూర్చుంటే ఇక ఆ యంత్రాలు కూడా మాట్లాడుతున్నాయి. నేను ఏం తప్ప పక్కన మనిషి కూడా ఉన్నాను అని చూస్తే ఎవరు లేడు. ఏమైందన్నా అడిగినా, అటు ఇటు చూసినా కంప్యూటర్ మాట్లాడుతున్నది. అదేదో రోబో అంటారు, రోబో మాట్లాడుతుంది. ఎవరన్నా విన్నారా? ఒకసారి ఇన్నుండ్రి, నేను ఆడియో తీసుకొచ్చిన ఇన్నుండ్రి ఒకసారి అది ఎట్లా మాట్లాడిందో. I am Robo. How are you?